బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేందుకు కాలింగ్ బెల్తో పని ఉంది, కానీ లోపల నుంచి బయటికి రావడానికి కాలింగ్ బెల్ అవసరం లేదు. అలాగే మనం ప్రపంచమైనటువంటి మాయ అనేటువంటి బంధంలో ఇరుక్కొని ఉన్నాం కాబట్టి అందులో నుంచి బయటికి రావడానికి ధ్యానం అక్కర్లేదు. నువ్వు లోపలికి పోవడానికి ధ్యానం అవసరం, కానీ లోపల నుంచి వెళ్ళడానికి ధ్యానం అవసరం లేదు. దీనే సమాధి స్థితి అని అంటారు. ఇప్పుడు మనమందరం కూడా ఉండేది సమాధి స్థితిలోనే. లోపల బయట అనే తేడా సాధకులకే కానీ సిద్ధునికి ఉండవు. సిద్ధుడు లోపల బయట ఒకే తీరుగా ఉంటాడు. లోపల బయట సమంగా ఉండి ఆత్మ ప్రపంచాన్ని యాజిటీస్గా చూసేవాడే సిద్ధుడు, వాడే ఆత్మజ్ఞాని. దైవ సృష్టిని నీవు పట్టుకొని సంస్కరించవలసిన పని లేదు.